స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నాము. దీనిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కింది. దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ పసుపు, కరివేపాకు 4 రెబ్బలు వేసుకొని దీనిలో ముందుగా తరిగి ఉంచుకున్న కద్దుల్లిపాయలు 3 వేసుకొని బాగా వేగనివ్వాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 5 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ బాగా వేగింది. దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. వేసుకొని దీన్ని కూడా కొంచెం వేగనిద్దాము. ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు దీనిలో వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. బాగా కలుపుకున్నాం కదా, దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాము. దీనిలో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకున్నాము. కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్నాము. దీనిలో 1 స్పూన్ కారం వేసుకున్నాము. వేసుకొని దీన్ని కలుపుకున్నాము. బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాము. 5 మినిట్స్ అయింది. మూత తీసి చూసుకున్నాము. బాగా మగ్గింది. దీనిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు దీనిలో పిండుకుందాము. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకొని నానబెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పులుసు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా, దీన్ని ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. మీకు కనుక స్వీట్గా కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోండి, లేదనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాము. 10 మినిట్స్ అయింది. ఒకసారి మూత తీసి చూసుకుందాము. దీనిలో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాము. గరం
మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.